హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ డిజర్ట్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చండి, చాలా యమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో గీ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను నేను. బ్రెడ్ 2 సైడ్స్ కూడా కాలనిచ్చేసుకోవాలి. మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలా కాలితే చాలు, మరీ రోస్ట్గా ఏమీ అవసరం లేదు. సో 2 సైడ్స్ లైట్గా కాల్చుకున్న తర్వాత బ్రెడ్ని మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మిల్క్ తీసుకుని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ మిల్క్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అనిపించింది. షుగర్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట మిల్క్లో. సో షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసేసుకోవాలి. సో బ్రెడ్ ఇప్పుడు మిల్క్ని అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనకి సైడ్స్ ఇంకా మిల్క్ ఉంటుంది చూసారా, దాన్ని స్పూన్ హెల్ప్తో మనం బ్రెడ్ పైన అప్లై చేయొచ్చు. అండ్ మొత్తం మిల్క్ అనేది కూడా బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అలా మనం మిల్క్ని అప్లై చేస్తూ మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకున్నప్పుడు ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయాలి. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని మిల్క్ యాడ్ చేసుకుని ఎక్కడ లమ్స్ లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతే, లమ్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకుంటే మన కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. సో మొత్తం మిల్క్ని అబ్జర్వ్ చేసుకున్న బ్రెడ్ పైన మనం ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేయాలన్నమాట. దీన్ని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన నట్స్తో పైన యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఏ నట్స్ యాడ్ చేసుకోవాలి, మీ ఫేవరెట్ ఏ నట్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో అంతే గైస్, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అయితే మీకు ఇంకా నచ్చుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.